హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా ఒక కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 3 పండినటువంటి అరటిపళ్ళు అనేవి తీసుకున్నాను. ఈ అరటిపళ్ళకి పైన తొక్కు అనేది ఒలిచేసి అరటిపళ్ళని చేత్తోనే రఫ్గా పీసెస్ లాగా తుంచుకుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేశాను. మనం ఈ రెసిపీ ప్రిపరేషన్లో 3 అరటిపళ్ళకి సరిపడా క్వాంటిటీస్ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. మీరు కేక్ని పెద్ద సైజులో ప్రిపేర్ చేయదలుచుకున్నా లేదా కేక్ని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయదలుచుకున్నా నేను చూపించే ఇంగ్రీడియంట్స్ రేషియో అన్నీ కూడా దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 అరటిపళ్ళకి సరిపోయే విధంగా నేను అరకప్పు బాగా సన్నగా తరిగినటువంటి బెల్లం తురుము వేస్తున్నాను. మీకు ఇలా సన్నగా తరగటం కష్టము అనుకుంటే మనకి రెడీమేడ్గా షాప్స్లో బెల్లం పౌడర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో దాన్ని కూడా తెచ్చుకుని వాడుకోవచ్చు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఒక ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాని మీదకి ఒక జల్లెడ పెట్టి ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి అనేది వేసుకోవాలి. మనం తీసుకున్న బెల్లం అరటిపళ్ళు 2 కూడా స్వీట్గానే ఉంటాయి కాబట్టి స్వీట్నెస్ అనేది మీరు కావాలి అనుకుంటే పెంచుకోవటం లేదా తగ్గించుకోవటం కూడా చేసుకోవచ్చు. అంటే బెల్లం క్వాంటిటీ అనేది పెంచుకోవటం లేదా తగ్గించుకోవటం కూడా మీ టేస్ట్కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 3 ఇంగ్రీడియంట్స్ని జల్లెడతో బాగా జల్లించుకోండి. దీనివల్ల అన్వాంటెడ్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఈజీగా సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు జల్లించుకున్న ఈ పిండిలోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బనానా ప్యూరీ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేయండి. ఒక విస్కర్ హెల్ప్ పెట్టి గోధుమ పిండి బనానా ప్యూరీ 2 కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మనం కలుపుకునేటప్పుడు ఎటువంటి లంప్స్ లాంటివి లేకుండా కేక్ బ్యాటర్ ఎలా అయితే థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా వచ్చే విధంగా మనం కేక్ బ్యాటర్ అనేది ఇప్పుడు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి. మీరు బటర్ యాడ్ చేసుకునేటట్లయితే రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ యాడ్ చేసుకోండి. కావాలి అనుకుంటే బటరు, నూనె ఈ రెండింటికి బదులు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఆయిల్ యూస్ చేస్తున్నట్లయితే ఫ్లేవర్లెస్ ఆయిల్ అని చెప్పాను కదా, అంటే మామూలు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయండి. పల్లి నూనె, నువ్వుల నూనె ఇట్లాంటివి యూజ్ చేయొద్దు. కేక్ స్మెల్ అనేది బాగోదు తినేటప్పుడు. సో ఆయిల్ కూడా వేసిన తర్వాత ఈ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడం కోసం మనం కంటిన్యూస్గా ఒక డైరెక్షన్లోనే కలుపుతూ ఉండాలి. మనం అనీవెన్గా విస్కర్ పెట్టి బీట్ చేసేసినట్టయితే ఈ కేక్ బ్యాటర్లో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా డిసపియర్ అయిపోయి కేక్ అనేది మనకి ఫ్లఫీగా రాదు. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఐదర్ క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ ఒక డైరెక్షన్లోనే మనం వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు మనకు 1 కప్పు వరకు అవసరం పడతాయి. బట్ 1 కప్ అనేది ఒకేసారి యాడ్ చేయకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు 2-3 బ్యాచెస్గా యాడ్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇక్కడ నేను చాకో చిప్స్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నాను. ఈ చాకో చిప్స్ యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు ఇంట్లో అవైలబిలిటీలో ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ ఆఫ్ చేసిన టేస్ట్లో పెద్ద నోటిసబుల్ చేంజ్ అయితే ఏమీ ఉండదు. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా థిక్ పోరింగ్ కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోవాలి. ఇలా రెడీ అయిపోయిన ఈ బ్యాటర్ని గ్రీస్ చేసి ఉంచుకున్న కేక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో కేక్ ప్యాన్లోకి మీరు డైరెక్ట్గా బటర్ పేపర్ అవైలబిలిటీలో ఉంటే దాన్ని వేసేసేయండి. బటర్ పేపర్ అవైలబిలిటీలో లేకపోతే కొంచెం ఆయిల్ ఆరస్ బటర్ పెట్టి కేక్ ప్యాన్ లోపల పార్ట్ అంతా కూడా గ్రీజింగ్ చేయండి. తర్వాత ఈ కేక్ ప్యాన్ని గోధుమ పిండి పెట్టి డస్టింగ్ అనేది చేసేయండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ అనేది లేకుండా యూనిఫామ్గా అన్ని సైడ్స్ కోట్ అయ్యే విధంగా గోధుమ పిండితో డస్టింగ్ చేసేయండి. తర్వాత ఇందులోకి ఇందాక రెడీ చేసి ఉంచుకున్న కేక్ బ్యాటర్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేయాలి. మనకి కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి కేక్ అనేది ఫ్లఫీగా స్పంజీగా వస్తుంది. కేక్ బ్యాటర్ మరీ పల్చగా అయినా మరీ లూజ్గా అయినా కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది అన్న విషయం గుర్తుంచుకోండి. సో కేక్ బ్యాటర్ వేసిన తర్వాత ఒకసారి 2 సార్లు ట్యాప్ చేయండి. దానివల్ల ఎక్సెస్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో కొంచెం సాల్ట్ ఆర్ శాండ్ వేసుకుని కడాయికి లిడ్ పెట్టేసి హై హీట్లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేయండి. తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి ఈ కడాయి మీదకి లోపల పార్ట్లో ఒక స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టి దాని మీదకి కేక్ ప్యాన్ అనేది పెట్టేసి తిరిగి లిడ్ పెట్టేసి 20 మినిట్స్ పాటు మీడియం హీట్లో కుక్ చేసుకోండి. ఫస్ట్ 20 మినిట్స్ మీరు అసలు లిడ్ అనేది ఓపెన్ చేయొద్దండి. అలా ఓపెన్ చేసినా కూడా టెంపరేచర్ ఇంబ్యాలెన్స్డ్ వల్ల మనకి ఈ లోపలికి ఎయిర్ అనేది వెళ్ళిపోతే కేక్ అనేది ఫ్లఫీగా రాదు. సో 20 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి లెఫ్ట్ ఓవర్ స్ప్రింకిల్స్ లెఫ్ట్ ఓవర్ చాకో చిప్స్ ఏవైతే మనం పక్కన పెట్టామో ఆ మొత్తాన్ని పైనుంచి ఇలా వేసేయండి. యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ చాకో చిప్స్ యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఇప్పుడు తిరిగి లిడ్ అనేది ఒకసారి పెట్టేసి ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని కేక్ మనకి కంప్లీట్గా బేక్ అయ్యే వరకు కేవలం లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్ నుంచి మీరు హై హీట్లో ఆర్ మీడియం హీట్లో పెట్టేసినట్టయితే కేక్ అడుగు పార్ట్ అనేది త్వరగా మాడిపోతుంది. పై లేయర్ అంతా కూడా కొంచెం పచ్చిగానే ఉంటుంది. నాకు ఈ కేక్ బేక్ అవటానికి టోటల్గా 50 మినిట్స్ టైం అయితే పట్టిందండి.
10 మినిట్స్ ప్రీ హీట్ ప్లస్ 40 మినిట్స్ ఫర్ బేకింగ్. మనం 30 మినిట్స్ తర్వాత నుంచి ఒకసారి టూత్ పిక్ కానీ నైఫ్ కానీ ఇన్సర్ట్ చేసి చెక్ చేసుకోవాలి. టూత్ పిక్ కనుక క్లీన్గా వచ్చేస్తే కేక్ బేక్ అయిపోయినట్టు పర్ఫెక్ట్గా. టూత్ పిక్ కనుక కొంచెం పచ్చిగా ఏదైనా పిండి లాంటిది అంటుకున్నట్టుంటే మరొక 5 to 10 మినిట్స్ కేక్ బేక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. వన్స్ బేక్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ కేక్ ప్యాన్ని ఇమీడియట్గా కడాయి నుంచి రిమూవ్ చేసేయాలి. లేదంటే ఆ హీట్కి అడుగుపాటు త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కేక్ని కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక నైఫ్ పెట్టి ఎడ్జెస్ మొత్తం స్క్రాపింగ్ చేసేసి పైన ఒక ప్లేట్ పెట్టి ఉల్టా బాల్ ఇస్తే ఈజీగా కేక్ అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు సెపరేట్ అయిపోతుంది. చూసారు కదా, మన మాయిస్ట్ స్పంజీ ఫ్లఫీ హోల్ వీట్ ఎగ్లెస్ వర్షన్ ఆఫ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ, చాలా టేస్ట్ కూడా అంతే ఈక్వల్గా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే